హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చల్ల పునుకులండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. లోపల గుల్ల గుల్లగా చాలా కమ్మగా అనిపిస్తాయి. మనం మైదా పిండి వాడాల్సిన పని లేకుండానే చాలా కమ్మగా సింపుల్గా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూడండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ స్నాక్స్ అనేవి మార్నింగ్ టైంలో చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ టైంలో, అలాగే టీ టైంలో కూడా చేసుకోవచ్చండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి 1 కప్పు నిండా పొడి బియ్యం పిండి వేసుకోండి. పొడి బియ్యంని మరపట్టించుకున్న పిండి. దానిలోకి 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు సూజీ రవ్వ వేసుకోండి. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వను కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇవి 3 కూడా గరిటెతో బాగా కలపండి. బియ్యం పిండి, గోధుమ పిండి, అలాగే బొంబాయి రవ్వ కూడా బాగా కలవాలి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు తీసుకుని, చిక్కటి పెరుగు అయినా పర్లేదు, లేదంటే మజ్జిగతో అయినా కలుపుకోవచ్చు. పుల్లటి పెరుగైనా, కమ్మటి పెరుగైనా, ఎలాంటి పెరుగైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి. పెరుగంతా కూడా ఇలా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. అలాగే మనం కప్పు పిండికి 1/2 కప్పు పెరుగు వేసుకుని 1/2 కప్పు వాటర్ అయినా పోసుకోవచ్చండి. పెరుగుతో పిండి అంతా కలవకపోయినా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. లేదంటే 2 కప్పులు కూడా పెరుగుతో అయినా కలుపుకోవచ్చు, లేదా మజ్జిగతో అయినా కలుపుకోవచ్చు. చిక్కటి మజ్జిగ అయితే చిన్న పునుగులకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వాటర్ కూడా సరిపడా పోసుకొని పిండిని బాగా చేత్తోనే కలపండి. మరి పిండిని జారుగా అస్సలు కలపొద్దండి. పిండి నానిన తర్వాత బాగా లూజ్ వచ్చేస్తుంది, పునుకులు అనేవి కరెక్ట్గా రావు. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకొని మూత పెట్టండి. దీనిని 2 గంటలు నాననివ్వండి. నానిన తర్వాత చూద్దాం. దీనిలోకి ఇంగ్రీడియంట్స్ అండి: సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు తీసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు కూడా తీసుకోండి. వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం. అలాగే కొత్తిమీర, కరివేపాకుని కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. అల్లం పచ్చిమిర్చిని ముక్కలుగా కోసుకునైనా వేసుకోవచ్చండి, లేదంటే మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేయండి. 2 గంటల తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా చక్కగా సాఫ్ట్గా నానింది. దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేను వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి చూపిస్తాను. గ్రైండ్ చేసుకున్న మిశ్రమమైనా వేసుకోవచ్చు, లేదంటే సన్నగా తరిగిన ముక్కలైనా వేసుకోవచ్చు. ఇలా బరకగా గ్రైండ్ అయింది కదా, వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దండి. వీటికి మనం వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసామంటే పిండి అనేది బాగా లూజ్ వచ్చేస్తుంది. 2 గంటల ముందే మనం నానబెట్టుకుని ఉంచుకుంటాం కదా, పిండి కలుపుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది, కానీ నానిన తర్వాత చూస్తే జోరుగా వచ్చేస్తుంది. అందుకే ముందుగానే మనం పిండిని కొంచెం గట్టిగా కలుపుకొని నానిన తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత అవసరమైతే మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుందాం. ముందుగానే వాటర్ని అసలు యాడ్ చేయొద్దు. ఇలా మిక్సీ జార్లో కొంచెంగా వాటర్ పోసుకుని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకుని పిండిని అలా కలపండి. పిండిని ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే అడ్జస్ట్ చేసుకుని పిండిని చేత్తో బాగా బీట్ చేస్తూ కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఇలా ఆయిల్ బాగా కాగుతున్నప్పుడు చేతిని కొంచెం వాటర్తో తడుపుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని చేత్తో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్న పునుగుల్లాగా వేసుకోండి. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజులో బోండాలాగా అయినా చేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టినప్పుడు మాత్రమే చిన్న పునుకులు అనేవి మనం ఆయిల్లో వేసిన వెంటనే పొంగుతూ పైకి వస్తాయి.
ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసుకున్న తర్వాత గరిటెతో మొత్తం అన్నీ కూడా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. డైలీ ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అవన్నీ కూడా మీకు నచ్చుతాయి. ఇలా ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్లో వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న పునుకుల్లాగా వేసుకుందాం. ఫ్రెండ్స్, పునుకులు అంటే మైదా పిండిని యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా పొడి బియ్యం పిండితో కూడా చాలా కమ్మగా గుల్లగుల్లగా ఉండే పునుకులు అనేవి వేసుకోవచ్చండి. నేను చూపించిన ప్రాసెస్తో ఒకసారి మీరు కూడా కుక్ చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఇదే విధంగా మిగిలిన పునుగులన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయండి బియ్యపిండి చల్ల పునుగులు. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. వీటిని టొమాటో చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి కుక్ చేసి టేస్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీ ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.